టోటల్గా అతని జీవితమే అబద్ధం. ఎందుకంటే అబద్ధానికి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎందుకంటే అతని ఎలక్షన్ అఫిడవిట్లో మనం చూద్దాం, లేదా ఇటీవల ఆయన ప్రసంగాలు చూద్దాం. అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్తున్నాడంటే అసెంబ్లీకి అంత వాల్యూ ఇవ్వడనేది మనం అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో వాస్తవాలు ప్రతిబింబింపజేసేలాగా ఉండాలి. అసెంబ్లీని నిర్వహించే స్పీకరు ఫస్ట్ దానికి బాధ్యత తీసుకోవాలి. ఆయన సభాపతి అని మనం తెలుగులో పిలుచుకుంటాం. అతను సభాపతి కాదు, స్పీకరే ఇంగ్లీష్ ప్రకారం. ఎందుకంటే మాట్లాడటం తప్ప ఇంకోళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వడు. అటువంటి వ్యక్తి స్పీకరు. రెండోది ఆయన ఇటీవల ప్రసంగాలు చూద్దాం. నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నాకు అసలు మీడియా సపోర్ట్ లేదు, నేను ఒంటరివాణ్ణి అని చెప్తా ఉన్నాడు. మనం 3-4 అంశాలు విశ్లేషించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని. కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్తారు అని చెప్తారే, దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అబద్ధం అనేది అతని ఆటోమేటిక్గా ఏదో ఇందాక చెప్పారు మన శ్రీనివాస్ గారు, ఏదో జబ్బు, అది చిన్నప్పటి నుంచి ఉన్నట్టుంది ఆ జబ్బు. ఆ జబ్బుని అతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఏదండి? మైకోమానియా. నాకు తెలియదు కానీ నిజంగా దాన్ని ఏమంటారు, జబ్బు తీవ్రత 2-3 రకాలుగా ఉంటుంది. ప్రారంభ దశ, మధ్యస్థ దశ, తీవ్ర దశ. తీవ్ర దశలో ఉన్నాడు. తీవ్రమైన దశలో ఉన్నవాడు అన్నమాట. ఎందుకంటే అసెంబ్లీని ఒక వేదికగా, ఇప్పుడు ఇది ఆఖరి మనం మాటల్లో చెప్పుకుంటున్నాం, ఇది బడ్జెట్ సెషను, లాస్ట్ సెషను. ఆ లాస్ట్ సెషన్లో స్పష్టతగా ఉంది ఏంటంటే 2 అంశాలు క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. గతంలో దూకుడుగా వచ్చే కొంతమంది మీసాలు మేలేసి తొడలు జరిచి మాట్లాడే ఎమ్మెల్యేలు ఈరోజు దూకుడుగా తనకి రాలా. రెండవది ఏమంటే అతను చెప్పే అబద్ధాన్ని పదే చెప్తా ఉన్నాడు. జీవితం అంతా అబద్ధమే. ఇప్పుడు బాబాయ్ హత్య విషయం మనం తీసుకుందాం. అది ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే, ఆయన కూడా తెలుసు ఎలా చనిపోయాడు అనేది. ఎందుకంటే పథక రచన అంతా కూడా ఆయన కన్సర్న్లోనే జరిగినట్టుగా మన యొక్క సమాచారం మనం విశ్లేషించుకుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ సాయంత్రం దాకా ఆయన ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు సంగతి ఒకటి, మధ్యలో ఆయన టీవీ ఛానల్స్ ప్రచారం చేసింది ఒకటి. అన్నీ చూస్తే ఏమవుతుందంటే కేటగారికల్గా మాట్లాడతాడు. అబద్ధాన్ని చాలా నమ్మించడానికి ప్రయత్నం చేసే రకం. అదేవిధంగా ఆయన గతంలో పేపర్ పెట్టినప్పుడు ఆయన రాస్తూ ఉండేవాడు, ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. పేపర్ ఖరీదు ఎందుకు అవుతుంది, ప్రజలకి సమాచారం సేవ్ చేయాలా, ఈ సమాచారం ప్రకారం 2 రూపాయల కంటే ఎక్కువ అమ్మటానికి వీల్లేదు, దాన్ని సాక్షిని చూసి నేర్చుకోండి, సాక్షి 2 రూపాయల కంటే ఎక్కువ ఎప్పుడు అమ్మం అంటే తను ఏమనుకుంటాడో అది ఆ ప్రచారాన్ని ఏదో మేనియా అన్నారు కదా, ఆ మేనియా ప్రకారం చేస్తూ ఉంటాడు. తర్వాత ఎలక్షన్ హామీలు చూద్దాం. ఎలక్షన్ హామీల్లో సిపిఎస్ అదెంత పని అన్నా, అది వారంలో రద్దు చేసేస్తాం. మన గవర్నమెంట్ అధికారానికి వస్తుంది కదా, వారంలో రద్దు చేసేస్తాం. అంటే చెప్పినోడికి అడిగినోడికి అనుమానం వచ్చేలాగా, ఏంటి ఇంత తేలిక ఈ పని, మేము ఇంతకోసమా ఉద్యమాలు చేశాము, ఆనాటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాము అనే ఒక రకమైన ఆలోచన అడిగినోడికే అనుమానం వచ్చేస్తుంది. మద్యపాన నిషేధం గురించి చూద్దాం. మద్యపానం నిషేధం చెయ్యిందే నేను ఓట్లు అడగను అంటే విరుద్ధంగా ఎలా చేస్తున్నాడు.